హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను నా స్టైల్లో చేపల పులుసు చేస్తున్నానండి. రొటీన్గా చేస్తుంటాను నేను మా ఇంట్లో. అసలు నీచు వాసన అనేది రాకోకుండా పాతకాలం పద్ధతి లాగనమాట. అల్లం వేయకోకుండా పెద్దవాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు అలా చేసి చూపిస్తాను. మీరు ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి కూడా ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఏం చెడిపోతుంది అనేది ఉండదు. పర్ఫెక్ట్గా పులుపు కానీ ఉప్పు కారం కానీ లేదంటే గ్రేవీ చిక్కదనం అటు నీళ్ళగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. నేను చెప్పే మెజర్మెంట్స్ గిన మీరు చూసుకొని ఎక్కడ స్కిప్ చేయకుండా చేసుకున్నారంటే గిన. ఇక్కడ వచ్చేసి నేను రోహు తీసుకున్నానండి. శీలావతి అంటారు కదా అదనమాట. క్లీన్ చేపించేసి ఈ సైజు ముక్కలు కొట్టించుకున్నాను. ఎందుకంటే మరీ పల్చగా ఉండకూడదు. ఫ్రైకి అయితే పల్చగా ఉండాలి, పులుసుకు వచ్చేసి ఈ మందం ఉండాలి. అలాగే నేను తల కూడా తీసుకున్నాను. ఇది వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. ఇది 2 భాగాలుగా కొట్టించుకున్నాను. మరి ఉడకడానికి ప్లేస్ కావాలి కదా అనేసి ఇలాగ బాగా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి బాగా శుభ్రం చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మసాలా కోసం 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మెంతులు బాగా పొడి కొట్టి పెట్టుకోవాలి. ఇలాగనమాట. ఇలా పొడి కొట్టుకున్నాక ఒక 15 అంత వెల్లుల్లిపాయలు అనమాట ఒలుచుకొని బాగా ఇలాగా వేసేసుకొని ఇది కూడా దాంట్లోకి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది రోట్లో అయినా దంచుకోవచ్చు. నాకు రోల్ లేదని చెప్పాను కదా అందుకు బ్లెండర్లో వేసుకుంటున్నాను. ఇలాగ ముద్దగా వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన గిన్నెలో పెట్టేసుకొని ఈ మిక్సీ జార్లోకి ఎర్రగడ్డ కూడా వేసుకుంటాను. ఇలాగనమాట. పెద్దవి అయితే కింద 2 తీసుకోవాలి. నాకు మీడియం ఉన్నాయి కాబట్టి ఒక 3 వేసుకుంటున్నాను. ఇది కూడా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకున్నాక ఇది కూడా ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇదే మిక్సీ జార్లోకి టమోటాలు ఇలా మిక్సీకి వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది బాగుంటుందన్నమాట స్మూత్గా. ఇలా అలాగే 2 మీడియం సైజు టమోటాలు కూడా మిక్సీకి వేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చేసే విధానము కడాయిలోకి ఒక 4 చెంచాలు ఆయిల్ అనమాట. నేను చూపిస్తున్నాను కదా చిన్న చెంచా ఇది. ఒక అర్ధ కప్పు ఉంటుంది అనుకోండి అందాజుగా. ఇలా 4 చెంచాలు వేసుకొని వేడి చేశాక ఇందాక మనము మిక్సీకి వేసుకున్నాం కదా ఎర్రగడ్డ అది వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 700 గ్రాములకు గాను 50 గ్రాముల చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి. కడిగేసుకొని పిచ్చలు ఏండ్లు లేకోకుండా అదో పక్క నానుతా ఉంటుంది. మనం ఇక్కడ ఓ పక్క ప్రిపేర్ చేసుకోవచ్చు చేపల పులుసు అనేది. ఈ నూనె వేడవ్వగానే ఎర్రగడ్డ వేసేసుకొని బాగా ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇది మట్టి కుండలో చేస్తే ఇంకా బాగా టేస్ట్ ఉంటుందండి. నేను ఇక్కడ కడాయిలో చేస్తున్నాను. ఇది బాగా ఆయిల్ రిలీజ్ అయ్యాక అలాగే టమాటా ప్యూరీ కూడా వేసేసుకొని ఇది కూడా బాగా వేయించుకోవాలి. టమాటా వాసన రాకుండా. ఇది కూడా బాగా ఆయిల్ రిలీజ్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి 2 స్పూన్ల కారం పొడి, కొంచెం పసుపు, అలాగే రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే గిన మీరు అందాజుగా 1.5 స్పూన్ వేసుకోవచ్చు. కరెక్ట్ సరిపోతుంది. బాగా టేస్ట్ ఉంటుందని రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా వేయించుకున్నాక పచ్చివాసన పోయేదాకా ఇందాక మనం పిసుగు పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు ఒకటే పరే వేసుకోవాలి నీళ్లు. మళ్ళీ మళ్ళీ చన్నీళ్ళు వేసుకోకూడదు. నేను ఒకటేసారి చింతపండు గుజ్జుతో సహా 1/2 లీటర్ నీళ్ళు అనమాట అంతా ఒకటేసారి కలిపేసేస్తున్నాను. ఇలా వేసుకొని ఇంకా మరీ నీళ్ళు వేసుకోకూడదండి. ఏమన్నా ఇంకా గ్రేవీ కొంచెం బాగా రావాలనుకుంటే ఇప్పుడే వేసుకోవాలి. ఇది బాగా ఉడకబట్టినాక చన్నీళ్ళు పోయకూడదు. ఇలా బాగా కలుపుకున్నాక చెక్ చేస్తున్నాను ఉప్పు సరిపోయిందా అని. కొంచెం తక్కువ పడుతుంది వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి పచ్చికరేపాకు ఒక 3 రెమ్మలు వేసేసుకుంటున్నాను. బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా కానీ పులుసు కూరలు చేసేటప్పుడు కానీ ఇలాంటి చేపల పులుసుకు కానీ కరేపాకును రెమ్మలతో సహా వేసాలి. అప్పుడు అలా కాడలతో వేస్తే గిన బాగా టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక కొట్టి పెట్టుకున్నాం కదా ధనియాలు ఇవన్నీ ఆ పౌడర్ కూడా వేసేసి బాగా కలుపుకొని మంట మీడియంలో ఉండాలండి. ఇలా తెరులుతుంది కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి పడకుండా పక్కన పక్కన వేసుకుంటూ అన్నీ సర్దుకుంటూ రావాలి. ఈ కర్రీ చేయడం చాలా ఈజీ అండి. మరి ఇంట్లో ఏమి స్మెల్ రాదు. చెంబులు గ్లాసులు అలా ఏమి స్మెల్ రాదు. చాలా బాగుంటుంది ఇది. రైస్లోకి కానీ రోటీలోకి కానీ దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇది. చపాతీలోకి కూడా బాగుంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా అన్నీ కరెక్ట్గా వేసామంటే గిన ఉప్పు కారము పులుపు
అసలు ఇంక 2 డేస్ అయినా కూడా ఏం పాడవదు. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన పని కూడా లేదు. ఇలాగనమాట చేప ముక్కలన్నీ పెట్టేసుకొని బాగా అడ్జస్ట్ చేశాక మూసి పెట్టేసి మీడియంలోనే ఉడికించుకోవాలి. మాటి మాటికి మూత తీయకూడదు. ఈ వాసన పోయిందంటే టేస్ట్ ఉండదనమాట. ఒక్కసారి అలా కలబెట్టకూడదు. ఇలా కుదుపుకోవాలి. 2 సైడ్‌లన ఒక క్లాత్‌తో పట్టేసుకొని ఇలా కదిలించుకోవాలి. ఇలాగంతా కదిలించుకున్నాక ఇప్పుడొచ్చేసి మూత పెట్టేసుకొని మరి మీడియంలోనేనండి. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. తీసి చూపిస్తున్నాను మీకి. పర్ఫెక్ట్‌గా ఉంది. గ్రేవీ గానీ, ఉడకడం గానీ అంతా కరెక్ట్‌గా సరిపోయిందండి. ముక్క చెదరకోకుండా పర్ఫెక్ట్‌గా ఉడికింది గదా! పర్ఫెక్ట్‌గా ఉడికింది. గ్రేవీ కూడా కరెక్ట్ సరిపోయిందండి. ఇంత మాత్రం ఉంటే చాలు. అన్నంలో కలుపుకోవడానికి గానీ, రొట్టెల్లోకి గానీ, దోసల్లోకి గానీ చానా బావుంటుంది. మనం అన్నీ అప్పటికప్పుడు ఏసాం గదా! ధనియాలు, జీలకర్ర, మెంతులు చానా బావుంది స్మెల్ అయితే. ఇంకొచ్చేసి చింతపండు కూడా పర్ఫెక్ట్‌గా ఎయాలి. లేదంటే గిన నీసు వాసన వస్తుందనమాట. నేను కొత్తిమీర ఏసేసుకొని స్టవ్ బంద్ చేసుకొని ఎప్పుడో సాయంత్రం తీసానండి మూత. అంతవరకు వాసన పోకూడదనేసి మధ్యాహ్నం చేసినది. చూడండి బాగా అంతా ఆయిల్ పైకొచ్చేసింది గదా! ముక్క కూడా చెదరలేదు. చానా బావుంది. ఇలాగ వెంటనే తీయకూడదనమాట. కొంచెం సేపు ఒక 1 అవర్ అన్నా వదలాలి. అప్పుడే మనకు బావుంటుంది కర్రీ అనేది. ముక్కలకు కూడా పులుసు పడుతుంది. అంతేనండి. ప్లేట్‌లో సర్వ్ చేసేసుకుంటున్నాను. చానా ఈజీనండి చేపలు. ఏ చేపైనా ఇలాగే చేసుకోవచ్చు. చానా బావుంటుంది. ఇందులోకి అల్లం గానీ, గరం మసాలాలు గానీ ఏమి వేయడం లేదండి. కరెక్ట్‌గా చేపల పులుసు చేసే పద్ధతి ఇది అనమాట. మీకు నచ్చుతుందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్‌తో వస్తుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.